Hello everyone, welcome to our channel Get to Foods. So today's recipe ఏంటంటే స్వీట్ గుజియా. మనం కోవా అలాగే డ్రై ఫ్రూట్స్ యూస్ చేసి ఈ స్వీట్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ స్వీట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వాచ్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 300 గ్రామ్స్ దాకా కోవాని తీసుకొని దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిస్తా, కాజు అలాగే బాదామ్స్ని 10 గ్రామ్స్ చొప్పున తీసుకొని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టీ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కోవాలో పూర్తిగా కలిసిపోయి ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేటట్టు ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ దాకా మైదాని తీసుకొని దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా డో లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ కోసము 200 గ్రామ్స్ షుగర్ తీసుకొని దీంట్లో 200 ml దాకా వాటర్ని యాడ్ చేసి స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా మనకు షుగరు పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మైదా ఉంది కదా, మైదా పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పోర్షన్స్లోకి డివైడ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం పిండిని కూడా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కోవా డ్రై ఫ్రూట్ మిక్చర్ని కూడా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మైదా ఎన్నైతే బాల్స్ ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో మనం కోవాని కూడా డివైడ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం డివైడ్ చేసుకున్న తర్వాత ముందుగా మైదాని ఒక బౌల్ని తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కోవా మిక్సర్ని తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎడ్జెస్ అనేవి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుజియాస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్కి చేంజ్ చేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం ఎడ్జెస్ అనేవి సరిగ్గా క్లోజ్ చేయకపోతే లోపల మన స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో క్లోజ్ చేసేటప్పుడు ఎడ్జెస్ పూర్తిగా క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఇలా ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మనకి ఈ గుజియాస్ అనేవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం షుగర్ సిరప్లోకి వీటిని ఇవి కొద్దిగా ల్యూక్వామ్గా ఉన్నప్పుడే షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడు వీటిని యాడ్ చేసుకోవాలి. మీకు షుగర్ సిరప్ అనేది చల్లగా అయిపోయినట్లయితే మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని తీసుకోండి. ఇలా వేడిగా ఉన్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసి 15 మినిట్స్ పక్కన పెట్టేసి 15 మినిట్స్ తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఈ గుజియా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe Gattu Foods YouTube channel. Namaste. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్ ఇన్ యూట్యూబ్ అండ్ మీ దోస్తులు కూడా షేర్ చేయండి, మంచిగా ఉంటుంది. Please subscribe Gattu Foods YouTube channel. Thank you. Please subscribe Gattu Foods.